పట్టపగలే ఇంత అరాచకమా? కొండ ప్రాంతంలో నుంచి వెళుతుంది ఒక బస్సు. పరిసరాలు ఆహ్లాదకరంగా ఉన్నాయి. డ్రైవర్ ఓ యువతి. బస్సులో 24 మంది ప్రయాణికులు ఉన్నారు. కొందరు నిద్రపోతూ, కొందరు కలలుగంటూ, కొందరు ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉన్నారు. ఓ ముగ్గురు మాత్రం డ్రైవర్నే చూస్తున్నారు. మొదట కుతూహలంగా, తర్వాత వంకరగా, తర్వాత కామంగా. సగం దూరం వెళ్ళాక బస్సు ఆపి ఆమెను కిందకు దిగమన్నారు. ఆమె సహాయం కోసం ప్రయాణికులను ఆర్జించింది. గోండాలలాగా కనిపిస్తున్న ముగ్గురుకు భయపడి ఎవరూ ముందుకు రాలేదు. కానీ ఒక అతను వచ్చాడు. సన్నగా పీలగా ఉన్న ఆ నడి వయస్కుడు లేచి వచ్చి, తప్పు, ఆడకూతురు మీద అగత్యాలు ఏమిటని వాళ్ళ మీద కోపడ్డాడు. వాళ్ళు అతన్ని కొట్టి తోసేశారు. అతనికి చాలా కోపం వచ్చింది. పట్టపగలు ఇంత అరాచకమా? మీరెందుకు స్పందించరని ప్రయాణికుల మీద కేకలేశాడు. ఎవరూ ఏం మాట్లాడలేదు. ఆ ముగ్గురు ఆమెను కిందకు దింపి పొదలోకి లాక్కెళ్ళి తనివి తీరా అనుభవించారు. అరగంట తర్వాత నలుగురు తిరిగి వచ్చారు. ఆమె జుట్టు సర్దుకొని చీట్లో కూర్చుంది. ఏయ్, నీవు కిందకు దిగు అని ఇంతకుముందు తనకు సహాయం చేయడానికి వచ్చిన మనిషిని ఉద్దేశించి అంది. నేనెందుకు దిగాలి? నీకు సహాయం చేయడానికి ప్రయత్నించింది నేనే కదా అన్నాడు అతను. ఆశ్చర్యంగా, నువ్వా? ఏం సహాయం చేశావు నాకు? కోపంగా అంది ఆమె. కొందరు ప్రయాణికులు ఎక్కిరింతగా నవ్వారు. నేను దిగనగాక దిగను. నేను టికెట్ కొని ఎక్కాను, ఎందుకు దిగాలి అని పట్టుదలకు పోయాడు ఆయన. దిగకపోతే నేను బస్సు నడపను అంది డ్రైవరు. అప్పటిదాకా మౌనంగా ఉన్న ప్రయాణికులు, దిగు దిగు, మాకు చాలా పనులున్నాయి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది అని బలవంతంగా కిందకు దింపారు. గోండాలు ముగ్గురు విజయగర్వంతో నవ్వుకున్నారు. బస్సు బయలుదేరింది. మొదట నిదానంగా, తర్వాత ఏగంగా, ఆ తర్వాత శరవేగంగా బస్సు కొండెక్కుతుంది. ప్రయాణికులు భయపడ్డారు. ఏదో ఉపద్రవం జరగబోతుందని గోండాలు పసిగట్టారు. ముందుకు వెళ్ళి స్టీరింగ్ పట్టుకోవటానికి ప్రయత్నించారు. కానీ అప్పటికే కొండవాళ్ళలోంచి లోయలోకి దూసుకుపోయింది. మర్నాడు పత్రికల్లో వార్త వచ్చింది. కొండపై నుంచి బస్సు బోల్తా పడి డ్రైవర్తో సహా ప్రయాణికులు అంతా మరణించారని. ఆ వార్త చూసి బస్సు నుంచి గెంటి వేయబడ్డ ప్రయాణికుడు ఎక్కుళ్ళు పెట్టి ఏడ్చాడు. నిస్సహాయులుగానే ఉండి పోవటానికి ఇదొక ఉదాహరణ.